హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మ ఓలా నడిపే వాళ్ళ నావిగేషన్ ఎట్లా చూసుకోవాలో చెప్తాను. ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి మనం మొబైల్ హోల్డర్ పెట్టుకుంటాము. సో, అది కొద్దిగా డిస్‌ప్లేలు ఇవన్నీ ప్రాబ్లమ్ అవుతాయి. లేదంటే ఈ పౌచ్‌ని చూసారా? ఈ పౌచ్ వాడొచ్చు. కానీ ఇది ఎండలో మనకసలు కనపడదనమాట. సో, నావిగేషన్ చూడడానికి చాలా ఇబ్బందయితది. సో, ఇప్పుడు నేనేందంటే ఇది మ్యాగ్నెట్స్ ఉంటవి. ఈ డిస్‌ప్లే మీద మనం అటాచ్ చేసుకొని యూజ్ జేసుకోవచ్చు. సో, దీనికి సింగిల్ డిస్‌ప్లే అయితేనేమో ఆహ్, ఆగదు బైక్‌కి. ఐ మీన్ ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు అంతగా స్ట్రాంగ్‌గా ఉండదు. ఎప్పుడైతే మనం 2 మ్యాగ్నెట్స్ అటాచ్ చేస్తామో, మొబైల్ హోల్డర్ పెట్టిన తర్వాత బైక్ ఆల్మోస్ట్ 80% స్ట్రాంగ్‌గా అయితే ఉండిద్ది. మొబైల్ హోల్డర్ ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చినా గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండిద్ది మనకి. సో, ఇదైతే నేను యూజ్ చేశాను. చాలా, చాలా బాగుందనమాట. ఐ మీన్ నార్మల్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర గూడా ఇది స్టిక్ ఆన్ అయి ఉంటుంది. స్ట్రాంగ్‌గా ఉంటుంది. మరీ బాగా ఏదైనా పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వస్తే తప్పితే, లేదంటే చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. ఐ మీన్ ఎంత మూవ్ చేసినా చూడండి కదలను కూడా కదలట్లేదు. నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను బాగా. మనకెందుకంటే ఈ మొబైల్ హోల్డర్‌లు ఇయన్నీ పెట్టడం వల్ల డిస్‌ప్లేలు ఇవన్నీ ఎళ్ళిపోతా ఉంటాయి. పౌచులయితేనేమో సన్‌లైట్ పడి మనకేం కనపడదు. బట్ ఇది మ్యాగ్నెట్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. నార్మల్‌గా సింగిల్ అయితే వర్కౌట్ కాదు. డబుల్ మ్యాగ్నెట్స్ అయితే మనకి చాలా స్ట్రాంగ్‌గా ఉండిద్ది. నేనైతే సజెస్ట్ చేస్తాను ఇది. ఎవరైతే ఇట్లా నావిగేషన్‌కి ఇబ్బంది పడుతున్నారో బైక్ నడిపే వాళ్ళు, ఎస్పెషల్లీ ఓలా బైక్ నడిపే వాళ్ళకి ఈ మ్యాగ్నెట్స్ వల్ల చాలా యూసేజ్ అయితే అయితది. ఇది ఎంత స్ట్రాంగ్‌గా ఉండిద్దో చూపిస్తానిప్పుడు. 2 స్ట్రిప్స్ పెట్టినప్పుడు చాలా స్ట్రాంగ్ ఉండిద్ది. ఐ మీన్ మనం ఎంత మూవ్ చేయాలనుకున్నా సరే కొద్దిగా స్ట్రాంగ్‌గా స్టిక్ అని ఉండిద్ది. ఇన్‌కేస్ మీకు ఇంకా కావాలంటే ఇంకో స్ట్రిప్ పెట్టుకుంటే 3 స్ట్రిప్స్ అవుతాయి. సో, అది ఇంకా, ఇంకా స్ట్రాంగ్ ఉంటది. సింగిల్ స్ట్రిప్ అయితే ఆహ్, నేను చెప్ప చెప్పలేను. ఐ మీన్ మినిమమ్ 80% సపోర్ట్ కూడా ఇవ్వదు సింగిల్ స్ట్రిప్. సో, డబుల్ స్ట్రిప్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటది. లేదా అంటే 3 స్ట్రిప్స్ ఉంటే ఇంకా చాలా స్ట్రాంగ్ ఉండిద్ది. 80% అయితే ఓకే. ఈ మొబైల్ హోల్డర్ యూజ్ చేయటం వల్ల మనకి డిస్‌ప్లేలు గానీ, ఇట్లా అన్నీ ఖరాబ్ అయిపోతా ఉంటాయి. అదే ఈ 2 స్ట్రిప్స్ ఉంటే మనకి అటాచ్ అయ్యి సో, మనం తీసేసుకోవచ్చు కావాలంటే, లేదంటే అటాచ్ చేయొచ్చు. సో, కావాలనుకున్నప్పుడు 3 పెట్టుకోండి అక్కడ. పైన ఒకటి నేనైతే ఇక్కడ కింద 2 అటాచ్ చేశాను. కావాలనుకున్నప్పుడు ఇంకోటి ఎక్స్‌ట్రా పెట్టేసుకుంటే పైన 3 అవుతాయి. 3 ఉంటే అసలు డామ్ షూర్ 90% మీకు స్ట్రాంగ్‌గా ఉండిద్ది. ఆ స్పీడ్ బ్రేకర్స్ దగ్గరంటే నార్మల్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గరైతే ఓకే. ఇవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఎందుకంటే నేనిప్పుడు మన రెగ్యులర్ రూట్‌లో టీ హబ్‌కి ఎళ్ళే రూట్‌లో చూపిస్తున్నాను. స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి గదా! మీకు షేకింగ్ అనేది మిర్రర్ దగ్గర అబ్జర్వ్ చేయొచ్చు ఎళ్ళేటప్పుడు. బట్ బైక్ దగ్గర ఉన్న మొబైల్ మాత్రం షేక్ అవ్వట్లేదు. సో, ముందు స్పీడ్ బ్రేకర్స్ ఒస్తాయి గదా! మీకక్కడ అర్థమైద్ది. అంటే ఈ హోల్డరు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో. ఎందుకంటే ఆ స్పీడ్ బ్రేకర్స్ చాలా హార్డ్‌గా ఉంటాయన్నమాట. సో, అక్కడ గూడా నేను స్పీడ్ మీదే ఎళ్ళాను. అంత తక్కువలో ఎళ్ళలేదు చూడండి. జస్ట్ షేక్ అయినా Not సరే connected to Paytm. రాలేదు. సో, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర గూడా ఓకే. 80% ఓకే.
ఐ మీన్ చాలా స్ట్రాంగ్‌గానే ఉంటుందనమాట. సో, నేనైతే సజెస్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. హ్మ్. పౌచ్‌లో పెట్టి, హోల్డర్‌లు పెట్టి చూడటం కంటే ఐ సజెస్ట్ దిస్ ప్రొడక్ట్ బెస్ట్. లైక్ చాలా యూజ్‌ఫుల్ అవుతది మనలాంటోళ్ళకి. కామన్ పీపుల్‌కి గూడా లైక్ నావిగేషన్ చూసుకోవాలంటే హోల్డర్స్ యూజ్ చేస్తారు. సో, అది చాలా కష్టమవుతది. ఇది చాలా సింపుల్‌గుంటుంది. బట్ స్ట్రిప్స్ ఎన్ని ఎక్కువ పెడతా ఉంటే అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో